నవగ్రహాలలో ఒకటైన శని భగవాని యొక్క అనుగ్రహం కోసం నువ్వుల నూనెతో అభిషేకం చేస్తారు. ఈ నువ్వులకి శని భగవానుడికి ఉన్నటువంటి సంబంధం ఏంటి? నువ్వులు నిజానికి ప్రకృతిలో ఉన్నటువంటి సూర్యకాంతిని అధిక భాగం తమలో నిక్షిప్తం చేసుకునే శక్తి కలిగి ఉన్నవి. ఈ నువ్వు గింజ అనే దినుసు ఎలాంటిది అంటే మనిషిని కూర్చొనివ్వదు, వేగిరం 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 అంటూ త్వర పెడుతుంది. శని గ్రహానికి నువ్వు గింజ ప్రతీక, అలాగే కుజగ్రహానికి ప్రతీక బెల్లం. బెల్లము నువ్వు గింజలు కలిపి నువ్వుల ఉండలు సిద్ధం చేసి స్వీకరించినట్లయితే మనిషిలో బద్ధకం పోతుంది, వాయిదా వేసే స్వభావం తొలగిపోతుంది. శనిగ్రహం కారకంగా మనకు వచ్చేటటువంటి వ్యాధి వాయిదా వేసే లక్షణం. ప్రతిదాన్ని వాయిదా వేస్తూ ఉంటాం. అలసట, బద్ధకం, పోస్ట్ పోన్ మెంటాలిటీ, తర్వాత చూద్దాములే అనుకోవడం, అశుభ్రంగా అశుచిగా ఉండడం, దేనికి ఉత్సాహం లేకపోవడం, నిరుత్సాహంగా ప్రవర్తించడం, ప్రతిదాన్ని నిర్లిప్తంగా చూడడం, ఇవన్నీ కూడా శనిగ్రహ కారణంగా ఏర్పడేటటువంటి వ్యతిరేక లక్షణాలు. వ్యతిరేకతను పోగొట్టాలి, సానుకూలమైన దృక్పథం పెంచుకోవాలి. అంటే శనిగ్రహానికి సంబంధించినవిగా ఆ దోషాన్ని పోగొట్టే గుణ సంయుతమైనటువంటి స్వభావం గల వస్తువును, దినుసును జ్యోతిష శాస్త్రం ప్రతీకాత్మకంగా అందించింది. శనిగ్రహ దోషం తొలగించుకోవడం కోసం నువ్వులు లేక నువ్వు గింజలు, నువ్వుల నూనె ఏదో రకంగా నువ్వులను వినియోగించినట్లయితే అపూర్వమైనటువంటి శక్తిని మనం పొందగలుగుతామంటే అర్థం ఉత్సాహం లభిస్తుంది. ఇది తాత్పర్య భావన. మందకొడితనం తొలగించుకోవడం అనేటటువంటి లక్షణం కోసమే మనం నువ్వులను వినియోగించాలి. శరీరం అంతా కూడా నువ్వుల నుండి అలదుకొని స్నానం చేయడం, నువ్వులను దంచి ఆ ఉండతో రాచుకొని స్నానం చేయడం. ఇందువలన శిశిర ఋతువులో ఆకులు రాలిపోయే స్వభావం, శిశిర ఋతువులో శరీరం ముడతలు పడే స్వభావం, శిశిర ఋతువులో తీసుకునేటటువంటి నీరు త్వరగా ఆవిరైపోయి అతిదాహతితో బాధపడేటటువంటి స్వభావం, వీటిని తొలగించేటటువంటి శక్తి నువ్వులకు కలదు. కనుకనే సంక్రాంతి మొదలుగా ఉగాది వరకు వివిధ సందర్భాలలో నువ్వులను స్వీకరించాలి అంటుంది శాస్త్రం. కనుక ఈ నువ్వులకు శనికి ఉన్న అనుబంధం ఏమిటి అంటే శనిగ్రహ సంబంధితమైన దోషాన్ని తొలగించుకోవడం కోసం, అంటే అర్థం మందకొడితనాన్ని తొలగించుకోవడం కోసం, ఉద్వేగభరితమైనటువంటి స్వభావాన్ని పెంపొందింపజేసుకోవడం కోసమే నువ్వులను వినియోగించాలి. ఇది శాస్త్రం.